బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రతిపక్షాల మాటలను ఖండించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రెగ్యులర్గా ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారని, వారిద్దరి మధ్య విభేదాలు లేవని తెలిపారు. ఈడీతో కేటీఆర్కు ముందంచె దోస్తానా ఉందని, తాను ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. తన కుమార్తె ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయి కానీ తన ఇంట్లో కాదని స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఢిల్లీలో స్నేహితులని, కవిత వ్యవహారంలో టీ కప్పులో తుఫాన్ లాంటిదని కొట్టిపారేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాహుల్ రేవంత్కి విభేదాలు ఉన్నాయన్న ప్రతిపక్షాల మాటలను ఖండించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రెగ్యులర్గా ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారని, వారిద్దరి మధ్య విభేదాలు లేవని తెలిపారు. ఈడీతో కేటీఆర్కి మంచి దోస్తానా ఉందని, తాను ఎప్పుడూ కలవలేదని తెలిపారు. తన కుమార్తె ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయి కానీ తన ఇంట్లో కాదని స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఢిల్లీలో స్నేహితులని, కవిత వ్యవహారం టీ కప్పులో తుఫాన్ లాంటిదని కొట్టిపారేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు